నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. గురుగారు, ఈ రోజు ఎప్పట్లాగానే ఒక కథతో ప్రారంభించుకుందాం. ఏం చెప్పబోతున్నారు? చిన్న కథ ఎప్పటిలాగే అన్నావు కదా, అలాగే చెప్పుకుందాం. ఒక పెద్ద ఆయన ఊరికెళ్ళి వస్తున్నాడు. ఊరికెళ్ళి వస్తుంటే ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక దృశ్యం కనిపించింది. ఏమిటంటే ఆయన ఇల్లు తగలబడుతోంది, కాలిపోతుంది మంటల్లో. గుండెలు బాదుకొని కుయ్యో మొయ్యో నేరుస్తున్నాడు. అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, నా ఇల్లు కాలిపోతుంది. తట్టుకోలేకపోతున్నాడు బాధ. ఎంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న ఇల్లు కదా, ఎంతో కాలం శ్రమ కోర్చి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కాలిపోతోంది. పెద్ద పెద్ద మంటలు, అందరూ చుట్టూ చేరారు జనం, ఆహాకారాలు. తిని చూశాడు, గుండెలు బాధేసుకుంటున్నాడు, నా ఇల్లు కాలిపోతుందో అని. ఈలోపు పెద్ద కొడుకు వచ్చాడు. పెద్ద కొడుకు వచ్చి, నాన్న కంగారు పడద్దు, మనం ఇల్లు ఒకళ్ళకి అమ్మేశాం, మంచి రేటుకి అమ్మాం. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ రేట్ అనుకో, ఆల్మోస్ట్ మంచి రేటుకి అమ్మాం. ఆయన ఇష్టపడి తీసుకున్నాడు, అమ్మేశాం. అంటే అప్పుడు దాకా గుండెలు బాదుకొని ఏడ్చిన వాడల్లా అమ్మయ్యా అంటే రిలాక్స్ అయిపోయాడు. మందేం పోవట్లేదు, అది మంద కాదు, తగలబడుతున్నది మంద కాదు, ఎవడపోతే మనకెందుకు, మనమైతే సేఫ్ జోన్కి వచ్చేసాం కదా, హ్యాపీగా రిలాక్స్ అయిపోయాడు ఒక్కసారి. ఈలోపు రెండో కొడుకు వచ్చాడు. నాన్న మన ఇల్లు అమ్మేసిన మాట వాస్తవమే, కానీ ఆ ఆసామి ₹1 మనకి ఇవ్వలేదు. మాట అయితే చెప్పాడు కొంటానని, ₹1 ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇల్లు తగలడింది అనగానే మళ్ళీ బాధ మొదలైంది. ఆయన ఒక కమిట్మెంట్ కూడా అవ్వలేదంట, డబ్బులు కూడా ఇవ్వలేదంట, ఇల్లు కాలిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ బాధ మొదలుపెట్టి మళ్ళీ గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. మూడో కొడుకు వచ్చాడు. నాన్నగారు ఏం కంగారు పడక్కర్లేదు, ఆ పెద్ద మనిషితో ఇప్పుడే మాట్లాడొస్తున్నాను. ఆయన మాటిస్తే మాటేనంట, అది మీరు కావాలని తగలబెట్టింది కాదు కదా, నా దగ్గరున్న ఇదే జరుగుతుంది కదా, కాబట్టి మాట నేను తప్పను, మీరు చేసిన పొరపాటు కాదు, మీ డబ్బు మీకు అన్న ప్రకారంగా పంపించేస్తాను అని చెప్పారు. అయినా నాకు ఇష్టమైనట్టుగా నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఇది ఒక రకంగా మంచే జరిగింది అని ఆయన చెప్పారు. ఇప్పుడు మీ పాత ఇల్లు నేను ఎలాగా కూలగొట్టాలి, దాంతో బోల్డ్ అంత ఖర్చు, ఇప్పుడు అది తగలబడిన ప్లేస్లో స్థలం అయితే ఏం కాదు కదా, దాంట్లో నేను ఇల్లు కట్టుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను, కాబట్టి మీరేమి దాని గురించి ఇబ్బంది పడద్దు అని చెప్పాడు నాన్నగారు. అనగానే మళ్ళీ రిలాక్స్ అయిపోయాడు. అమ్మయ్య పోనీ, మన డబ్బు ఎక్కడికి పోలేదు, ఏమీ అవ్వలేదు, కాలిపోయిన మన డబ్బు మనకు వచ్చేస్తుంది, డబల్ రెట్టింపు రేట్లో వచ్చేస్తుంది అని కట్ చేస్తే ఇక్కడ ఏం కనిపిస్తోంది అంటే, అక్కడ పరిస్థితుల్లో ఏం మార్పు రాలా, మన ఆలోచనలో మాత్రమే మార్పులు వచ్చాయి. నా అన్న ఆలోచన ఉన్నప్పుడు ఈ ఆందోళనలు ఇవన్నీ ఏర్పడుతుంటాయి. దీన్ని ఎవరైతే జయిస్తారో, దీన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఈ నా అన్న ఈ భావాన్ని అర్థం చేసుకొని ఎవరైతే జయిస్తారో, అప్పుడు దాకా అన్ని, ఇప్పుడు ఇక్కడెక్కడ ఏమి మార్పులు ఏం జరగలేదు, కేవలం ఆలోచనలే మార్పులు. అలాగే స్థితిగతుల్లో మార్పులు ఉండవు. మన ఆలోచన, ఆ థింకింగ్ విధానం, మనం తీసుకునే విధానంలోనే ఉంటుంది. నువ్వు ఎలా తీసుకుంటే అది అలా ఉంటుంది. అది మంచిగా తీసుకుంటే మంచి ఉంటుంది, చెడు తీసుకుంటే చెడు ఉంటుంది. యద్భావం తద్భవతి. కాబట్టి నా అన్నదాన్ని జయించడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.